వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం, విగ్రహానికి పూలమాల సమర్పించి, ఎందుకంటే ఆయన గురించి మనకు తెలుసు. ఈ దేశంలో సంక్షేమం అంటేనే ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ కానీ గుర్తుకొచ్చే పేరు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు. ఆయన నుంచి కష్టపడి పనిచేయడం, ఇచ్చిన మాట మీద నిలబడటం, ప్రజలకు సేవ చేయడానికి వారసత్వంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి పేదరికాన్ని నిర్మూలించాలంటే ఏ విధంగా నిర్మూలించవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, సేవారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికి గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ప్రభుత్వ సేవలను తీసుకొచ్చి నిజాయితీగా, నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం పాటు సుపరిపాలన అందించడం జరిగింది. దురదృష్టవశాత్తు కూటమి నాయకుల యొక్క అబద్ధపు, అసత్యపు వాగ్దానాల హామీలు నమ్మి ప్రజలు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుని మనందరూ కూడా కట్టుబడి ఉన్నాం. తప్పకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు అందించాల్సిన పథకాల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి రాబో రోజుల్లో మన నాయకుడిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా మనందరం కూడా కలిసిమెలిసి పార్టీని బలోపేతం చేసుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం.